ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడునైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క కృప ద్వారా ఈ సాయంకాల సమయములో దేవుని స్తుతించుటకు, ఘనపరచుటకు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు దయచేసినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము కొన్ని లేఖనాలను ధ్యానించుకొని దాని తర్వాత మీ అందరి కొరకు ఎవరైతే మెసేజ్ చేస్తూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ ఆసక్తిగా మీ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని, అలాగే ఒక మంచి నోట్బుక్ను తీసుకొని జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలని, పాఠాలను వ్రాసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభువా పరిశుద్ధుడా, మరి ఒకసారి అయ్యా మీ బిడ్డలందరినీ నాయన కలుసుకోవడానికి ఈ లైవ్ ద్వారా ప్రభువా మీ బిడ్డలకు వాక్యమును ప్రకటించుటకు అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అవకాశమును బట్టి నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా అద్భుతాలు చేసేటువంటి మా తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి మీరే నాయన ప్రభా చక్కని కృపను చూపి ఆది నుంచి అంతము వరకు చక్కగా నడిపించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయా వాతావరణమును నాయన కరెంటును నాయన ప్రభా మాకు అనుకూలముగా మార్చమని అడుగుచూ ఉన్నాము. ప్రభా పరిశుద్ధుడా, మీరే సహాయం చేయండి. మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అయా నీ దాసున్నటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగు చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. నాయన మీ బిడ్డలతో మీరే మాట్లాడండి. అయా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, ఆచరించేటువంటి జీవితాలను బిడ్డలకు దయచేయండి. అయా మీ కృపలో ప్రతి బిడ్డను నాయన మీ వాక్యముతో ఆత్మీయముగా ఎదిగించి ఆశీర్వదించి బలపరచుమని ప్రార్థన చేయించున్నాము. నాయన దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు జవాఫలంగా సమర్పించి ఆరాధించి ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ మరి ఒకసారి వందనములు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుండి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లేఖనాలను, అంశమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, మానవుని జీవితములో సుఖముగా గడిపినటువంటి దినములు, రోజులు, నెలలు, సంవత్సరాలు, క్షణాలు ఎక్కువగా ఉన్నాయా? దుఃఖముతో ఉండేటువంటి రోజులు, నెలలు, సంవత్సరాలు, క్షణాలు ఎక్కువగా ఉన్నాయా? చాలా ఎక్కువ శాతము ఏదో ఒక రకమైనటువంటి దుఃఖములో, బాధలో ఉండేటువంటి జీవితాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఉన్నాయి. దుఃఖము, బాధ, ఏడుపు జీవితములో ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సంతోషకరమైనటువంటి దినములు కొద్దిగానే ఉంటూ ఉన్నాయి. ఇంకా అన్నిటినీ విడిచిపెట్టుకున్న వాళ్ళైతే వారికి దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఏది కూడా ఉండదు.
వారు అలాగూ నడిచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనస్సు కలిగినటువంటి వారికి, దేవుని మనస్సు కలిగినటువంటి వారికి పరిశుద్ధముగా, పవిత్రముగా, నీతిగా, న్యాయముగా జీవించాలి అనేటువంటి ఆశ కలిగిన ప్రతి వారికి దుఃఖమే ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించే వారికి దుఃఖమే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. వారి కోసం వారు ఆలోచించుకునేటువంటి వారైతే సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఇతరుల కోసం ఆలోచించేవారు, ప్రక్కవారి కోసం ఆలోచించేవారు, ఇంట్లో అన్నదమ్ముల కోసం, అక్కచెల్లెల కోసం, తల్లిదండ్రుల కోసం, బిడ్డల కోసం, భార్య భర్తల కోసం, భర్త భార్యల కోసం ఆలోచించేటువంటి వారు ఉంటే వారికి అందరికీ దుఃఖము తప్పకుండా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖ దినాలు అనేకం ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుని యొక్క పాఠం పేరు నోట్ చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దుఃఖమునకు ప్రతిగా సంతోషము. యేసుక్రీస్తు వారు దుఃఖపడుతున్నటువంటి తన బిడ్డల కొరకు, బాధలో ఉన్నటువంటి తన ప్రజల కొరకు, భయంకరమైనటువంటి వేదనలో ఉన్నటువంటి తన బిడ్డల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టారు. వారికంటే కూడా ఆయనను వెంబడించేటువంటి వారి కోసం, దేవుడు అని అంటే భయము భక్తి కలిగినటువంటి వారి కోసము ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఎక్కడ కలుగుతుంది? ఈ లోకంలోనా, పరలోకంలోనా? పరలోకంలో సంతోషం మనకి అవసరమా? అవసరమే. కానీ ఈ లోకంలో సంతోషం కూడా అవసరమే. అంతే కదా ప్రియ దేవుని బిడ్డారు. ఈ లోకంలో నాకు ఎప్పుడో వస్తుంది సంతోషం అంటే మన ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మన దేవుడు శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు. ఆయన శాశ్వతముగా నిన్ను నన్ను సంతోషింప చేసేటువంటి దేవుడు. వారి తలల మీద నిత్య సంతోషము ఉండును అని ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. సో మొట్టమొదటిగా ఒక లేఖనాన్ని గమనిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి ప్రియ దేవుని బిడ్డారా. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడ్చుచూ ఉన్నటువంటి, దుఃఖపడుచూ ఉన్నటువంటి మీరందరూ ధన్యులే. మీరు నవ్వుతారు, ఖచ్చితముగా నవ్వుతారు. మీ దుఃఖమును సంతోషముగా నేను మారుస్తాను అని నజరేయుడైన యేసు క్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రేమించిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. మరి దుఃఖములో మన జీవితాలు ఉంటూ ఉన్న ఏ దుఃఖము అది చాలా ప్రాముఖ్యమైనది. ఏ దుఃఖము ఈ లోకానుసారమైనటువంటి దుఃఖమైతే అది చావుకే, మరణమునికేం చెప్తుంది. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంటే మాత్రం అది మారు మనసును కలిగిస్తుంది, పశ్చాత్తాప బుద్ధిని పుట్టిస్తుంది, నిరీక్షణను కలిగిస్తుంది, దేవుని యందు భయభక్తులను పుట్టిస్తుంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు ఏడ్చుచూ ఉన్నావా? నువ్వు సంతోషించేటువంటి రోజు ఒకటి ఉంది. ఏ విషయంలో ఏడుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యందు అభివృద్ధి పొందడం లేదని ఏడుస్తూ ఉన్నామా? లేదంటే దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఏడుస్తూ ఉన్నామా? దేవునిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాను, పరిశుద్ధంగా బ్రతకలేకపోతూ ఉన్నాను అనే ఏడుపు ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? వారందరూ కూడా ఒక దినమున నవ్వుతూనే ఉంటారు, యుగ యుగాలు నవ్వుతూనే ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. సంతోషిస్తారు వారు ఒక దినమున. ప్రభువును చూసినప్పుడు మనము పడేటువంటి కష్టాలన్నీ కూడా
మరిచిపోతాం ఒక దినమున. తల్లి నవమాసాలు తన బిడ్డను గర్భములో ఎలా మోస్తూ ఎన్ని కష్టాలు ఎన్ని వేదనలు పడుతుందో, అలాగే తండ్రి బిడ్డలు పుట్టిన తరువాత వారు ప్రయోజకులు అయ్యేంత వరకు ఎన్ని కష్టాలు పడి ఎన్ని శ్రమలు పడి అవమానాలు పడి నిందలు పడి బిడ్డలను పెంచుతారో ఇవి ఎప్పుడు మర్చిపోతారు అని అంటే, స్త్రీ మంచి బలమైన బిడ్డ కన్నప్పుడు తండ్రి కుమారులు కుమార్తెలు ప్రయోజకులైనప్పుడు వారు చక్కగా వారి జీవితాన్ని మంచిగా సెటిల్ చేసుకున్నప్పుడు తండ్రి కూడా ఆనందపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రభువులో ఉన్నటువంటి మనము ఈ లోకములో మనకు దుఃఖము కలుగుతూ ఉందనంటే దేని గురించి అనంటే దేవుని యొక్క ఆత్మలో ఎదుగలేకపోతున్నామనే బాధ ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను అనేటువంటి ఒకవేళ బాధ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఏడుపు కాకుండా ఈ లోకానుసారమైన ఏడుపు అయితే వ్యర్థమే. ప్రభువారు యేసయ్య అంటున్నటువంటి మాట, తన శిష్యులతో తన ప్రజలతో అంటున్నటువంటి మాట, ఇదిగో మీరు ఏడ్చుచూ ఉన్నారు, మీరు నవ్వుతారు, ఖచ్చితముగా మిమ్మల్ని సంతోషింప చేస్తాను నేను. మనుష్యులు ఏడిపిస్తారు మనల్ని, ఒక ఎక్కువ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఏడిపిస్తారు, ఒక బంధాన్ని ఎక్కువగా ఇచ్చేస్తే ఏడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియమ్మ గారికి వందనాలు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. చాలా జీవితాలు ఎలా ఉన్నాయనంటే వారిని మనం ఎంత ప్రేమించినా ఎంత వారికి విలువనిచ్చినా మనులను ఏడిపించేవారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా కూడా ప్రభు యొక్క మార్గములో నీవు నేను నడిస్తే మనల్ని ద్వేషిస్తారు, ఏడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరంగా ఏడిపిస్తారు. అయితే నీ ఏడుపు నీ దుఃఖము ఆయన నవ్వుగా మార్చేటువంటి దేవుడు. ఎవరు నిన్ను ఏడిపించినా ఎవరు నిన్ను బాధ పెట్టినా ప్రభువు కోసము భరించేటువంటి, ప్రభు యొక్క పరిశుద్ధ జీవితము కోసము భరించేటువంటి ఒక మంచి మనస్సును నీవు కలిగి ఉండు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తప్పకుండా ఈ అల్పమైనటువంటి కొద్ది కాలం ఉండేటువంటి ఆ ఏడుపును తొలగించి శాశ్వతమైనటువంటి సంతోషమును, నిత్యము ఉండేటువంటి ఆనందమును దేవుడు మీకు దయచేస్తారు. అదే అక్కడ లేఖనాలు చెప్తూ ఉన్న ప్రియ దేవుని చూడండి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయం చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయాన్ని చూడండి జాగ్రత్తగా. లేఖనాలు 9వ వచనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు తీసి జాగ్రత్తగా గమనించండి. ప్రియ దేవుని బిడ్డారా, 9వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. స్పష్టముగా మాట్లాడుతుంది దేవుని యొక్క లేఖనం. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని చెయ్యకపోతే మనము ఏడవాలి. దేవునికి ఇష్టమైనటువంటి బ్రతకలేకపోతే మనము కుమిలిపోవాలి, దుఃఖపడాలి, పశ్చాత్తాపడాలి. లేఖనాలు ఒక రకంగా ఉన్నాయి, నా జీవితం ఇంకొక రకంగా ఉందే. పరిశుద్ధమైనటువంటి యేసయ్య వాక్యము
మన జీవితం ఇలా ఉండాలని మాదిరికరంగా ఆయన చెప్పిపోయారే, నా జీవితం ఆ విధంగా లేదే అని మనము ఏడ్చేటువంటి వారమై ఉండాలి, దుఃఖపడేటువంటి వారమై ఉండాలి. దేవుని మనసు కలిగిన వారు, మారు మనసు కలిగిన వారు ఈ లోక విషయాల గురించి ఏడవరు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవలేకపోవచ్చు ఉన్నానే, పాటలు పాడలేకపోవచ్చు ఉన్నానే, పరిశుద్ధమైనటువంటి ఆరాధన నేను చేయలేకపోవచ్చు ఉన్నానే, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును పని నేను చేయలేకపోతున్నానే అని వారు కుమిలిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడిపోతూ ఉంటారు. ఆ దుఃఖములో నీవు ఉంటే దేవుడు ఆ దుఃఖమును సంతోషముగా మారుస్తారు. ఆ దుఃఖమును ఆయన స్తుతి వస్త్రముగా మారుస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దుఃఖము కాకుండా ఈ లోకానుసారమైన దుఃఖం ఏమైపోద్దంట? మరణమునికే అది. కొంతమంది చూడండి, ఏదైనా జరగకపోయినా, ఎవరినన్నా కోల్పోయినా, ఇంటి వారిని ఎవరినైనా, బంధువుల్లో, స్నేహితుల్లో, ఇంక వారి గుండె ఆగిపోద్ది. దుఃఖం భయంకరంగా వస్తుంది వాళ్ళకి. ఏడవడం మంచిదే, బాధ కలిగినప్పుడు ఏడవడం మంచిదే. కానీ ఆ ఏడుపు కన్నా కూడా క్రీస్తును వెంబడించేటువంటి మన జీవితాల్లో దేని గురించి దుఃఖపడాలి అని అంటే, ప్రభు యొక్క కార్యాలు చేయకపోతే, ప్రభు యొక్క మనస్సు మనం కలిగి ఉండకపోతే మనము దుఃఖపడాలి, మారు మనసు పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చి ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఎండని ఆయన వానగా, వర్షముగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఎడారులను సముద్రాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. అడవులను పట్టణాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవుడు ఆలోచించండి జాగ్రత్తగా. నీవు దుఃఖపడుతూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నారు. ఎంతమంది దుఃఖంలో ఉన్నారు ఈరోజు? ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైనటువంటి శ్రమలు, కొన్ని అనారోగ్యాలు, శరీరంలో బాధలు, కుటుంబంలో బాధలు, గుండెలో వేదనలు, శోధనలు, అనేక రకాలుగా సైతాను మనుషులను దుఃఖపెడుతూ ఉంది, పడగొడుతూ ఉంది, చెడగొడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని ఎరిగినటువంటి నీవు సంతోషముగా ఉండాలి అని ఆశ కలిగితే ప్రభు కోసం దుఃఖపడు, ప్రభు సేవ కోసం దుఃఖపడు. ప్రభు యొక్క సేవకి సహకారులుగా నేను లేకపోతున్నానే అని, నా సంపాదన, నా కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందే, దేవుని సేవలో ఎక్కడ కూడా నేను చేయలేకపోతున్నానే అని బాధ, దుఃఖం పడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషముగా మారుస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 42వ కీర్తన చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 42వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 42వ కీర్తన 1వ వచనం చూడమ్మా జాగ్రత్తగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన దేని గురించి దుఃఖిస్తున్నారంట? సర్వోన్నతమైన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కోరహు కుమారులు రచించినటువంటిది ఈ కీర్తన. దావీదు మహారాజు గారి హృదయంలో ఉండేది కూడా అదే బాధ. అనేక మంది నిజమైనటువంటి దేవుని వెంబడించేటువంటి వారిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధ అదే. ఏమిటి అని అంటే, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను, దేవుని కార్యాలు నేను ఎప్పుడు చేస్తాను, దేవుని నేను ఎప్పుడు దర్శిస్తానంటే, వాక్యం ఎప్పుడు చదువుతాను, ఎప్పుడు నేను స్తుతి ఆరాధన చేస్తాను. తృష్ణ అంటే ఎక్కువ కోరిక, ఎక్కువ ఆశ. మన మనస్సులు దేని మీద ఆశపడుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ? ఆలోచించండి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆశపడుతూ ఉన్నారా? పెట్ట కథలు, బుర్ర కథలు వినడానికి ఆశపడుతూ ఉన్నారా?
దేవుని యొక్క సత్యమైనటువంటి లేఖనాలను ధ్యానించడానికి, వినడానికి, వాటిని ఆచరించడానికి ఇష్టపడితే, నువ్వు దుఃఖపడితే, నీవు తృష్ణగొని ఉంటే నిన్ను ఆయన తృప్తిపరుస్తారు, నిన్ను ఆయన సంతోషింపచేస్తారు, ఆనందముతో నిన్ను అభిషేకిస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనంద తైలముతో నిన్ను ఆయన అభిషేకిస్తారు. దేవుని యొక్క విషయాలలో దుఃఖము నీవు కలిగి ఉంటే. అలాగే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13, 14 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును గనక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు ప్రియ దేవుడు, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. నా ప్రజలు నా విషయమై దుఃఖిస్తూ ఉన్నారు. నా ప్రజలు నా పరిచర్య విషయమై బాధపడుతూ ఉన్నారు. నా ప్రజలు నా పని చెయ్యడానికి, నా సువార్తను మోయడానికి, నా సాక్షులుగా జీవించడానికి, నా ప్రజలుగా వారి లోకములో బ్రతకడానికి దుఃఖపడుతున్నారు. కాబట్టి వారి దుఃఖమునకు ప్రతిగా వారికి సంతోషమును నేను ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట ఇస్తున్నారు. ఈ లైవ్ చూసినటువంటి మీ అందరితో దేవుడు వాక్కు, దేవుని యొక్క ప్రమాణము ప్రియ దేవుని బిడ్డ. ఆయన మాట ఇస్తే ఇంక మళ్ళీ వేరే ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చేస్తారా, చెయ్యరా, ఇది నిజమా కాదని అనుమానించడానికి ఆస్కారం లేదు. ఆయన మాట అంటే మాటే ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ దుఃఖమైనా సరే ప్రభువును అడుగు. ప్రభువు మీద భారము వేసి నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన నీ హృదయంలో సంతోషాన్ని ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుని విషయాలు చేయకపోతే మాత్రం తప్పకుండా నువ్వు ఏడు, కృంగిపో, మోకరించు, ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి జీవితానికి నాయన ఒక్కరినైనా నీ రక్షణ మార్గంలోకి నేను నడిపించాలి ప్రభువా. అయ్యా, నీ సాక్షిగా నేను జీవించాలి ప్రభువా అని ఏడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు కార్యం చేస్తారు. నా పేరు జీవగ్రంథంలో ఉండాలి నాయన. అయ్యా, మంచి బోధకులకు నేను సపోర్టుగా ఉండాలి ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చెయ్యి. దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఇస్తున్నటువంటి మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును. ఏ విచారములో నీవు ఉన్నావో ఆ విచారాన్ని అంతటినీ కూడా దేవుడు నజరేయుడైన యేసు నామమున కొట్టివేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. విచారం ఆలోచనలు, ఎలా చేయాలి, ఎలా పోవాలి, ఎలా ఉండాలి, ఎలా కట్టాలి, ఎలా బ్రతకాలి, ఎలా అప్పుల సమస్యల నుండి బయటికి రావాలి, ఎలా ఆత్మీయంగా ఎదగాలి, ఎలా ఆరోగ్యాన్ని పొందుకోవాలి, ఎన్ని విచారంలో ప్రియ దేవుని బిడ్డ. చాలా జీవితాలలో భయంకరమైన విచారాలు ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట, ఈ విచారమును కొట్టివేసి ఆనందముతో నేను మిమ్మల్ని సంతోషంతో మిమ్మల్ని నింపుతాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించండి. ప్రభువులో ఉండండి. ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా పడిపోతున్నాం అనే దానికంటే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు నిలబడలేకపోతున్నాం, ఎందుకు ప్రభువులో స్థిరంగా ఉండలేకపోతున్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే దేవుడే మీకు సహాయం చేస్తారు. ఆయనే ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అలాగే మరొక లేఖనం చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించబడును. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చూసారా ప్రియ దేవుని బిడ్డారా, బూడిదకు ప్రతిగా పూదండనిస్తున్నాడు ఆయన. నీకు నీ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి, లోకానికి వచ్చి మనకున్నటువంటి దుఃఖాన్ని అంతటిని తొలగించి సంతోషమును మనకు దయచేయడానికి, ఈ లోకంలో మనుషులు పెట్టేటువంటి భయంకరమైనటువంటి బాధను ఓర్చుకునేటువంటి, సంతోషించేటువంటి ఆ హింస కూడా మనం ఎలా ఉండాలంటే సంతోషించేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించారు. నజరేయుడైన యేసయ్య నీ కోసం, నా కోసం పలుకుతున్నటువంటి మాటలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇవన్నీ. దుఃఖమునకు ప్రతిగా సంతోషమును నీకు ఇచ్చుచున్నాను నేను. నువ్వేడవకు, నువ్వు బాధపడకో, విచారపడకో. ఫిలిప్పి 4:4 అంటుంది కదా ప్రియ దేవుని బిడ్డారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటుంది ఆ మాట. సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును, సంతోషించుడి, ఆనందించుడి. మరలా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉండండి. ఉండడం కష్టమే, నిజంగా చాలా కష్టం. కానీ ప్రభులో ఉంటే సులువు. ఆత్మీయంగా ఎదగకపోతే కొన్ని జీవితాలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టుక నుండి దేవుల్లోనే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, చెలిస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు ఉంటారు, మనవరాళ్ళు వస్తారు. అన్నీ జరిగిపోయినా కూడా ఎప్పటికీ ప్రార్థన రాదు, ఎప్పటికీ పాట పాడలేరు, ఎప్పటికీ సువార్త చెప్పలేరు, ఎప్పటికీ ఒక సాక్షిగా నిలువబడలేరు, ఎప్పటికీ దేవుని యొక్క కార్యాలు రుచి చూడలేరు, ఎప్పటికీ దేవుని యొక్క నిజమైన సేవకులకు సపోర్టుగా ఉండలేరు. ఏమన్నా ప్రయోజనం ఉందా వారి వలన? ప్రభువారు అంటున్నటువంటి మాట, ఇదిగో స్థలం వ్యర్థమైపోతుంది వీరి వలన. ఈ ఫలింపని చెట్టు వలన చూసేదానికి పచ్చగా ఉంది కానీ ఒక్క ఫలం కూడా లేదు, స్థలం వ్యర్థమైపోతుంది. తోటమాలి తండ్రి నరికి పక్కన పడేయి అని. కానీ తోటమాలి సేవకులు బ్రతిమాలుకొని చూన్నారు, అయ్యా ఈ సంవత్సరం టైం ఏంటి అయ్యా, ఫలిస్తారు నాయన, పాటలు పాడతారు ప్రభువా, ప్రార్థన చేస్తారు నాయన, పరిచర్యలో ముందుంటారు ప్రభువా, అయ్యా సమయాన్ని ఇవ్వు నాయన, ఒక సంవత్సరం సమయాన్ని ఇవ్వు ప్రభువా, సహాయం చేయని తోటమాలులు, కాపరులు, నిజమైన కాపరులు ప్రాధేయపడుతున్నారు సర్వోన్నతమైన దేవుణ్ణి. అలా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించండి మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఆయన కోసం దుఃఖపడుతూ ఉన్నామా, లేదంటే ఈ లోకానుసారమైన వాటి కోసం దుఃఖపడుతూ ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క లేఖనాలలో ప్రభువారు నువ్వు దేవుని కోసం దుఃఖం కలిగి ఉంటే ఆయన సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు, శాశ్వతమైన ఆనందాన్ని కలుగు చేసి గొప్పగా నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కన్నీరు చూడాలని ఆయనకి ఆశ లేదమ్మా. నువ్వు బోరుని ఏడుస్తూ విలపిస్తూ ఉంటే చూడాలని ఆయనకి ఆశ లేదు బ్రదర్. ధైర్యంగా ఉండండి, ప్రభు కార్యాల కోసం దుఃఖపడండి. ఈ లోకానుసారమైనటువంటి ప్రతి విషయం కూడా ప్రార్థనాపూర్వకం కన్నీటి ప్రార్థన చేయండి, ప్రభు మీద వేసి విడిచిపెట్టండి. ప్రియ దేవుని బిడ్డారా,
ప్రభు తగు సమయమందు కార్యం చేస్తారు. మీరు సంతోషంగా ఉండండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకొనుడి. అటువంటి జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు గొప్పగా దీవిస్తాను అని మీ హృదయాన్ని, అంటే సంతోషకరమైన మనస్సు నీ ఎముకలకు బలం. కాల్షియం కాదు బలం నీ ఎముకలకు. కాల్షియం కంటే ముందు నీ సంతోషమైన హృదయం ఉండాలి. ఆ హృదయంలో యేసయ్య ఉండాలి. ఆ యేసయ్య వాక్యం నీలో ఉండాలి. నీలో ఆయన ఉండి ఆయనలో నీవు ఉంటే ఆటోమేటిక్గా నీ బలము పెరిగిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలము పెరిగిపోతూ ఉంటుంది. నీ బలముతో అనేక కార్యాలు చేస్తావు. దేవుని కార్యాలు చేస్తారు. నీ సొంత కార్యాలు చేసుకుంటారు. మీరు ఆశీర్వదించబడతారు. అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఆయన ఇవ్వబోచు ఉన్నాడు. విశ్వాసం ఉంచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. తలలో ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎక్కడున్నానో సరే, ఒకవేళ ప్రయాణాలలో ఉంటే, డ్రైవింగ్లో ఉంటే తప్పితే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాను అని వాగ్దానం ఇచ్చిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బిడ్డ ఏ దుఃఖంలో ఉందో నాయన, ప్రతి దుఃఖాన్ని సంతోషముగా నజరేయుడని యేసునామమున మార్చుదురుగాక. అయ్యా ప్రభువా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలలో వేదనలు, శోధనలు ప్రభువా, అయ్యా, హృదయాల్లో నాయన భయంకరమైన శోధనలు ప్రభువా, భయంకరమైన ఏడుపులు, దుఃఖమునైన మీరే సహాయం చేయండి ప్రభువా. ఆ భారభరితమైన దుఃఖమునంతటిని మీ మీద మోపుచూ ఉన్నాం యేసయ్య. మీరే బిడ్డలకి సంతోషమును దయచేసి ఈ విత్తబడినటువంటి వాక్యము మీ బిడ్డల హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థనా సమయం. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే మెసేజ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఈ లైవ్లోనే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండమ్మా. లవ్ ఆఫ్ జీసస్ గ్లోబల్ మిషన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 90080717 90080717. దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. నేనే స్వయముగా ప్రార్థన చేస్తాను. కొన్ని కార్యాలు జరగనప్పుడు ఉపవాస ప్రార్థన కూడా చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారమున అనగా రేపు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో దేవుని మొరపెడతాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. మీ అవసరాలు, మీ కొరతలు, మీ సమస్య తీరేంత వరకు ప్రార్థనలో కనిపెడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. ఈ సమయంలో సహోదరి దెబోరా రాణి సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సిస్టర్ గారు ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా సిస్టర్ నాయన దెబోరా రాణి గారి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రభువా, బిడ్డను దీవించండి అయా, సమస్యలన్నీ తొలగించమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. ఆ బిడ్డనైనా ఎన్నో సమస్యల్లో ఉంది. ప్రతి సమస్యను తొలగించి ఆనందముతో, సంతోషముతో బిడ్డను దీవించి ఆ దుఃఖమునకు ప్రతిక ఆనందమును, సంతోషమును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. తన కుటుంబాన్ని దీవించండి, తన ఉద్యోగాన్ని దీవించండి, ఆరోగ్యముతో నింపి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ దెబోరా రాణి గారికి వందనాలు. సిస్టర్ మా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉన్నాను సిస్టర్ మీరు. అలాగే సహోదరులు
జీవన్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీవన్ బ్రదర్ కొరకు విజయనగరం దగ్గర ఉంటూ ఉంటారు సహోదరుడు, మంచి ఆత్మీయులు. బ్రదర్ మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దైవమా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా జీవన్ బ్రదర్ను దీవించండి, తన సతీమణిని దీవించండి, తన 2 కుమార్తెలను ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపి మనుషుల దయలో, దేవుని దయలో, వయసులో, జ్ఞానములో 2 కుమార్తెలను వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డ వ్యాపారమును వర్ధిల్లింప చేయండి అయ్యా. మా పట్ల నేను ఎంతో ప్రేమ కలిగినటువంటి బిడ్డ ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. తల్లిగారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. సహోదరి నాయన తండ్రి, అయ్యా వారి అక్కగారు తండ్రి ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చేయండి అయ్యా. వారి కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరే బిడ్డకు నాయన తండ్రి మంచి ఆరోగ్యమును దయచేసి వ్యాపారమును వర్ధిల్లింప చేసి నీ కృపను తోడుగా ఉంచి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ అమ్మ కృపారాణి గారు, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. దేవునికి స్తోత్రం అమ్మా. ఈ సమయంలో సహోదరులు చెన్నప్ప రాజు గారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, బ్రదర్ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను, దేవుడి కార్యాలు చేస్తారు. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ ప్రియకుమారులు చెన్నప్ప రాజు గారి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. ప్రభా బిడ్డను ఆరోగ్యముతో నింపండి, తన వ్యాపారము నాయన చక్కగా జరగడానికి కృపను దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఆ గ్రానైట్ నాయన ప్రభువా, మంచి మెటీరియల్ను బిడ్డకు దయచేయండి ప్రభువా. మంచి నాయన ఆఫర్స్ను దయచేయండి నాయన. తన కుటుంబాన్ని, వ్యాపారమును వర్ధిల్లింప చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. బిడ్డ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి అయ్యా. వ్యాపారమును అంచెలంచెలుగా నూరంతులుగా ఫలింప చేయండి. మీ సాక్షిగా బిడ్డను వాడుకోమని ప్రార్థన చేయించు ఉన్నాం అయ్యా. చెన్నప్పరాజు గారి నాయన కంపెనీని దీవించి ఆశీర్వదించమని, అనేకులకు దీవెనకరంగా చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అయ్యా మీ సేవకుని ప్రేమించేటువంటి కుటుంబం తండ్రి, మీరే సహాయము చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ చెన్నప్పరాజు గారికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మా ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరత కలిగిన వారు మెసేజ్ చేయండి ప్రియ దేవుని బిడ్డ. నేను తప్పకుండా మీ కొరకు ఈ లైవ్లోనే ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా సహోదరి కామేశ్వరి గారి తల్లిగారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేద్దాము. సిస్టర్ ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయా సిస్టర్ కామేశ్వరి గారి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం ప్రభువా. తన యజమానిని దీవించండి, తన కుమార్తె కుటుంబాన్ని, కుమారుని కుటుంబాన్ని దీవించండి ప్రభువా. అయా తల్లి గారికి మంచి ఆరోగ్యమును దయచేసి ఆకలి అవ్వడానికి సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం. తండ్రి గారిని, తల్లి గారిని దీవించండి అయా. సహోదరుడు చిన్ని అన్నగారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. అయా ప్రభువా, పరిశుద్ధ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అయా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే కామేశ్వరి గారి నాయన తండ్రి యజమానునికి రావాల్సిన అమౌంట్ అన్ని విడుదల దయచేయండి ప్రభువా. మీరే సహాయము చేయమని, మీ కృపలో ఈ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా సిస్టర్ కామేశ్వరి గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లిగారి కొరకు, తండ్రి గారి కొరకు, మనవళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామ్మా. ధైర్యంగా ఉండండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరత కలిగిన వారు మాకు మెసేజ్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. అలాగే సహోదరి సునీత గారి కొరకు ప్రార్థన, సుభాకర్ గారి కొరకు, వారి ఉద్యోగాల కొరకు ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు.
సిస్టర్ సునీత గారు ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ ప్రియ కుమార్తె, మీ ప్రియ కుటుంబము సునీత గారిని బట్టి, శుభాకర్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రభా, బిడ్డలకు నాయన మంచి ఉద్యోగాలు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. కుటుంబాన్ని, బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము స్వామి. మీరేనైనా వారికి ఉన్నటువంటి ఆశను నెరవేర్చండి ప్రభువా. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు కానీ సఫలం కాలేదు నాయన. అయ్యా ఈ మాసములో ప్రభువా పరిశుద్ధుడా, అయ్యా జూలై మాసంలో ప్రభువా మంచి కార్యాన్ని వారి పట్ల జరిగించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను నాయన. అయ్యా సునీత గారికి, నాయన శుభాకర్ గారికి మంచి ఉద్యోగాలు దయచేసి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరిస్తే తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే సహోదరి మరియా సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తాను. చక్కని పాటలు పాడుతూ ఉంటుంది సిస్టర్ గారు. కుమారుడు ఇమ్మానియల్ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాం సిస్టర్. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా సిస్టర్ మరియా గారి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాను. అయ్యా తండ్రి, తనను తన యజమానిని దీవించండి. అయ్యా తన భర్తకు మంచి పనులను మీరు దయచేయండి ప్రభువా. కుటుంబ పోషణకు, సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగచేసి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాము నాయన. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రత్యేకముగా నాయన ఇమ్మానుయేలు కుమారుడు ప్రభువా తన జీవితంలో నాయన ఉన్నటువంటి సమస్యను మీరే తొలగించగలరు ప్రభువా. మీరే న్యాయాన్ని చేయండి నాయన. మీరే కృపను చూపండి ప్రభువా. ఆ కుటుంబాన్ని సంతోషముతో నింపమని అడుగుచూ ఉన్నాం. హృదయంలో ఉన్న వేదనలన్నీ తొలగించండి. ఇమ్మానుయేలుకు నాయన మంచి నాయన తండ్రి ఆరోగ్యమును, పనిని దయచేసి అయ్యా తన కుటుంబం పట్ల నాయన మీ ప్రణాళికను నెరవేర్చి ఆశీర్వదించమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ప్రియ దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మెసేజ్ చేయండి, లేదా పర్సనల్గా ఒకవేళ తెలియపరచలేకపోతే ఇక్కడ మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకోసం తప్పక ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయము చేస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే బ్రదర్ నిస్సి బర్నబాస్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. బ్రదర్ మీకోసం ప్రార్థన. అయ్యా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నిస్సి బర్నబాస్ బ్రదర్ కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. తనకి మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆశీర్వదించండి. తన ఉద్యోగాన్ని దీవించి మహిమ పొందమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. బిడ్డకున్న అవసరాలను, కొరతలను తీర్చండి ప్రభువా. మీ శక్తితో బలముతో నింపి అయ్యా వారి దుఃఖమును సంతోషముగా మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. అయ్యా మీరే కృపను చూపండి ప్రభువా. బిడ్డ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించండి నాయన. మీరే బిడ్డకు తోడుగా ఉండి ఆశీర్వదించమని, మీ సాక్షిగా నిలువబెట్టుకోమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో అలాగే సిస్టర్ గ్రేస్ గారి కొరకు ప్రార్థన రిక్వెస్ట్ అడిగారమ్మా. వాళ్ళు ప్రతి దినమున యూట్యూబ్లో వాక్యాన్ని, వాగ్దానాన్ని చూస్తూ బలపడుతూ ఉన్నారు. గ్రేస్ గారు ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారమ్మా. తప్పకుండా మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లైవ్లో కూడా మీకోసం ప్రార్థన చేస్తాము. తప్పకుండా మీరు ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా గ్రేస్ గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. ప్రభా బిడ్డ గృహానికి సంబంధించిన డాక్యుమెంట్లు అయ్యా తండ్రి ఇంకా చేతికి రాలేదు ప్రభువా. బంధింపబడినటువంటి ఆ డాక్యుమెంట్స్ని మీరే ఇప్పించమని, విడుదల కలిగించి దుఃఖములో నుండి సంతోషంలోనికి నడిపించమని అడుగుచూ ఉన్నాము నాయన. శిరోమణి గారికి ఆరోగ్యమును దయచేయమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. యవన బిడ్డ స్టీఫెన్ నాయన తండ్రి గొప్పగా మీ సేవలోనికి రావడానికి ఆత్మీయమైన ఎదుగుదలను ఆ బిడ్డకు దయచేయమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. మీరే వారు నాయన ఎంబ్రాయిడింగ్ నాయన ప్రభా ఛానల్ను అయ్యా సబ్స్క్రైబులు దయచేసి అయ్యా అనేకులు నాయన ప్రభా చక్కగా ఛానల్ ద్వారా నాయన ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా గ్రేస్ గారి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గ్రేస్ గారు వందనాలు. అలాగే ఆనంద్ ప్రియా గారు
ఆనంద్ ప్రియ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి దినమున తప్పక మెసేజ్ పెడుతూ దేవుని యొక్క వాక్యములో ఆనందిస్తున్నటువంటి ఆనంద్ ప్రియ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. తల్లి, మీరు ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీ ప్రియ కుమార్తె ఆనంద్ ప్రియ గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. పరిశుద్ధుడా, ప్రతి దినమున ఆత్మీయముగా బిడ్డ ఎదుగుచూ ఉంది నాయన. సమృద్ధిగా వాక్యము నివసిస్తూ ఉంది ప్రభు ఆ కుటుంబంలో. అయ్యా, మీరే సహాయము చేయండి. ఇంకా నన్ను చెప్పలేనటువంటి బాధ, దుఃఖం ఏదుందో నాయన, వాటన్నిటిని తొలగించి సంతోషముతో నింపమని యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన అవసరత కావాల్సిన వారు దయచేసి నాకు మెసేజ్ చేయండి అమ్మా. ఈ లైవ్లోనే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యాలు చేస్తారు. దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. దేవుడు విచారాన్ని కొట్టివేస్తారు. ఆనందంతో నింపుతారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకెవరైనా ఉంటే ప్రార్థన అవసరం ఉంటే మెసేజ్ చేయండి, ప్రార్థన చేస్తాను. సో ఈ సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీ ప్రియ బిడ్డలందరి కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దుఃఖములో నుండి సంతోషంలోనికి నడిపించుదురుగాక యేసునామములో. ప్రభువా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, సత్యవాక్యాన్ని వినుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి ప్రతి బాధను, శారీరకమైన మానసికమైన ప్రతి బాధను, వేదను తొలగించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఆశీర్వదించి బలపరచమని అయ్యా. నాని దాసునటువంటి నా కుటుంబాన్ని, పరిచర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా అవసరతలు, మా కొరతలు మీరే తీర్చేటువంటి మా దేవుడు నీవు నాయన. నీవే మా పోషకుడు ప్రభువా. నీవే మా కొండవి, మా కోటవి, మా దుర్గానివి నాయన. నీవే మాకు సహాయము చేయమని అయ్యా. మీ దాసును నాయన మీరే ఎత్తిపట్టమని అయ్యా. మీ దాసుని అవసరాల కొరతలు మీరే తీర్చమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. సహాయం చేయండి నాయన. మీరే కృపను చూపండి ప్రభువా. అయ్యా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వినుచూ ఉన్నారో వారందరిలో వాక్యాన్ని ఫలింప చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మన ఫోన్ నెంబర్ మరి ఒకసారి తెలియపరుస్తూ ఉన్నాను. 9000807177. దీనా. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా, ఏదైనా ప్రేయర్ చేయాలంటే మీ కొరకు ఇప్పుడే చేస్తాను తప్పకుండా. దీనా గారు, ప్రైజ్ ది లార్డ్ మా. లేదా మీరు అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి సిస్టర్, తప్పకుండా మన ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ అన్న చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మన వాట్సాప్ నెంబర్ వచ్చి 8855550893. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ప్రతి దుఃఖాన్ని వెళ్ళగొట్టి సంతోషముతో ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాబ్ కొరకు శ్యామ్ బ్రదర్, తప్పకుండా బ్రదర్, అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసాం. సరే, మీ కొరకు ఈ టైంలో నేను ప్రార్థన చేస్తాను బ్రదర్. తప్పకుండా శ్యామ్ గారి కొరకు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ప్రభువా, మీరే సహాయము చేయండి. శ్యామ్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను. ప్రభువా, మంచి జాబ్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ప్రభువా, మీరే సహాయము చేయండి అయ్యా. మా మంచి దేవుడు నీవే కదా ప్రభువా. సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగజేసే దేవుడు నీవే కదా నాయన. మంచి చేసే దేవుడు నీవే కదా ప్రభువా. మీరే సహాయము చేసి అయ్యా తన బిడ్డకు ఉద్యోగమును దయచేసి ఆశీర్వదించి మీ సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచూ ఉన్నాను నాయన. ఈ జూలై మాసం ఎండింగ్ కల్లా ప్రభా బిడ్డకు నాయన
మంచి ఉద్యోగమును దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. శ్యామ్ బ్రదర్కి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి యొక్క సమయంలో మనందరము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సంతోషముతో సమాధానముతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.